నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోనుకోళ్ళ. అలా అనకండి అత్తయ్య. భావనకి చదువు అంటే చాలా ఇష్టం. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ఒక చేతిలో గరిటుంటే ఇంకో చేతిలో బుక్ ఉంటుంది. ఒక చేతిలో బట్టల బ్రష్ ఉంటే మరొక చేతిలో బుక్ ఉంటుంది. ఒక చేతిలో చీపురుంటే ఇంకో చేతిలో పుస్తకం ఉంటుంది. భావన ఏ పని చేసినా తన చదువుని మాత్రం అశ్రద్ధ చేయడం లేదు అత్తయ్య. ఎట సూడు పెద్ద కోళ్ళ, ఆడపిల్ల చదువు ఇంటికే కాదు దేశానికి కూడా ఎలిగే. నేను కాదనట్లేదు, కానీ మన ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలిగా మరి. అలా కాదత్తయ్య, డాక్టర్ చదువంటే మామూలు విషయం అనుకుంటున్నావా? 1000-2000 రూపాయలు ఖర్చు కాదుగమ్మా, 1,00,000 రూపాయలు కావాలన్నామేక. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు. అత్తయ్య, నేను ఒక మాట చెప్తాను, మీరు తప్పుగా అనుకోరు కదా? పర్వాలేదులే, చెప్పుకోళ్ళ. అత్తయ్య, భావన చదువుకి కావలసిన డబ్బుల్ని నేను ఏదోలాగా సంపాదిస్తాను. మీరు మాత్రం భావన చదువుకోవడానికి కావలసిన అనుమతి ఇవ్వండి చాలు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. సర్లే అనామిక, ఈ విషయం గురించి మీ మావయ్యతో మాట్లాడిన తర్వాత నా అభిప్రాయం చెబుతాను. అప్పుడు నేను ఏది చెప్తే అది ఫైనల్ మరి. అది కాదు అత్తయ్య, నన్ను విసిగించకూడదు. అలాగే అత్తయ్య, ఇంటి పనుల్లో కూడా ఏది ఆలస్యం అవడానికి లేదు. ఎదరు కలిసి అన్ని పనులు చేసుకోవాలి. తప్పకుండా అత్తయ్య. సరే అనామిక, భావన చదువు గురించి వినోద్తో మాట్లాడావా? ఇంకా లేదత్తయ్య, ఇంటి పెద్దగా మీరు ఒప్పుకుంటే చాలు. మరిది గారితో నేను ఎలాగోలా మాట్లాడి ఒప్పించేస్తాను. మరి మీ మావయ్యతో మాట్లాడి ఏ విషయం అనేది నేను చెప్తానులే అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక భావన గదివైపు చూసింది. ఈ ముచ్చటంతా ఆ గది గుమ్మం దగ్గర నిలబడి విన్న భావన ముఖంలో ఎలాంటి సంతోషం లేదు. అనామిక భావన దగ్గరికి వచ్చింది. బాధపడకు చెల్లి, అత్తయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆయన కూడా ఒప్పుకోవాలి కదక్క. నువ్వింతకు ముందు వినోద్తో నీ చదువు గురించి మాట్లాడావా? అవునక్క, చదువులేదేం లేదు. ఆయన డాక్టర్ చదువుకోవాలని నీ కలని మీ పుట్టింటి దగ్గరే వదిలిపెట్టి రావాల్సింది. ఇప్పుడు నువ్వు అత్తగారింట్లో ఉన్నావు, ఇక్కడ నిన్ను ఎవరూ చదివించరు. డాక్టర్ కావాలనే కల మర్చిపో. ఈ ఇంటి చిన్న కోడలుగా మంచి పేరు తెచ్చుకోమని చెప్పాడక్క. సరే సరే భావన, వినోద్తో కూడా నేను మాట్లాడతాను. నువ్వు మాత్రం చదువుకుంటూ ఉండు, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు అని అనామిక చెప్పింది. భావన సంతోషపడింది. కొంత సమయం తర్వాత పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వినోద్ దగ్గరికి అనామిక వచ్చింది. నువ్వేంటి వదినమ్మా ఇలా వచ్చావు? నీతో భావన చదువు గురించి మాట్లాడాలి మరిది గారు. మన దగ్గర చదువుకోవడం కుదరదని నేను ముందే చెప్పేశాను వదినా. అలా ఎలా చెప్తావు వినోద్? భార్య మనసుని మొదట అర్థం చేసుకునేది భర్తే కదా. వదినా, భావన మనసుని అర్థం చేసుకున్నాను. చదివించాలని నాకు ఉంది. కానీ ఏం చేయని చెప్పు. నేను పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను. అన్నయ్య పంచర్ షాప్ నడిపిస్తున్నాడు. నాన్న వ్యవసాయ కూలీగా వెళ్తున్నాడు. ఇక అమ్మ అప్పడాలు తయారు చేసే సుజాత దగ్గర పనికెళ్తుంది. మన కుటుంబ పరిస్థితే అంతంత మాత్రం. మొత్తం మీద డబ్బు సమస్య అంటావు, అంతేనా వినోద్? అంతే కదొదినా. భావన చాలా బాగా చదువుకుంటుంది. తన సర్టిఫికేట్స్ చూశాను, అన్నిట్లోనూ మొదటి ర్యాంకే. అలాంటప్పుడు మనం ధైర్యం చేయాలి వినోద్. భావనని బాధ పెట్టకూడదు కదా. ఆ మాటకి వినోదేమీ మాట్లాడలేకపోయాడు. ఖర్చు నేను చూసుకుంటాను. భావన చదువుకుంటే నీకెలాంటి ఇబ్బంది లేదు కదా. నాకే ఇబ్బంది లేదు వదినా, నేను కూడా సాయం చేస్తాను కావాలంటే. అనామిక సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజున ఇంట్లో అందరూ ఉన్నారు. ఎట్ట చూడండి, భావన డాక్టర్ అవ్వాలన్నది కలగా అంది. ఆ కళ మన ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కలగానే మిగిలిపోవాలంటారు? అందరూ భావన వైపు చూశారు. అమ్మా చిన్నకోళ్ళ, పెళ్లి తర్వాత మా అందరి సహకారంతో నువ్వు మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నావని అనామిక ద్వారా తెలిసింది. మాకెట్టాంటి ఇబ్బంది లేదమ్మా. అందరం అన్ని విధాలా సాయం చేస్తాం. నువ్వు మాత్రం బాగా చదువుకో, డాక్టర్ అవ్వమ్మా. డాక్టర్ భావన మాతో పాటు పేదవాళ్ళకు కూడా ఉచితంగా సేవ చెయ్యాలి మరి అని చెప్పగానే భావన ఆనందకర కన్నీళ్లతో ప్రసాద్ కాళ్ళకి దండం పెట్టింది. చాలా థ్యాంక్స్ మావయ్య. పనిలో పని నా కాళ్ళకు దండం పెట్టుకో చిన్నకోళ్ళ. మీ మావే నొప్పించింది నేనే మరి. భావన ఏమీ మాట్లాడకుండా శారద కాళ్ళకి కూడా దండం పెట్టింది. వదినా, భావనని డాక్టర్ చదివించాలని నీ తాపత్రయం బాగుంది. కానీ అందుకు సరిపడా డబ్బుల్ని సమకూర్చే మార్గం ఏంటి? అవునా నమిక, ఇప్పుడొస్తున్న సంపాదన మనం బ్రతకటానికి సరిపోతుంది. భావన చదువుకోవటానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి కదా. రైల్వే స్టేషన్లో చికెన్ బిర్యానీ అమ్ముతానండి. ఏ రోజు వచ్చిన డబ్బుల్ని ఆ రోజు భావన చదువు కోసం పోస్ట్ ఆఫీస్లో కడుతూ ఉంటాను. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు డబ్బులు తీద్దాం. ఆలోచన బాగానే ఉంది కోళ్ళ. మరి ఎప్పటి నుంచి చికెన్ బిర్యానీ అమ్మడం మొదలెడతావు? 2 రోజుల తర్వాత నుంచి అత్తయ్య. చూడమ్మా పెద్ద కోళ్ళ, నీ తోటి కోడలి డాక్టర్ చదువు కోసం
నువ్వు రైల్వే స్టేషన్లో చికెన్ బిర్యానీ అమ్మడానికి సిద్ధపడ్డావు. మేం కూడా చేతనైన సాయం చేస్తాం తల్లి. అవును కోళ్ళ. అనామిక, నీకెప్పుడైనా మార్కెట్ నుంచి ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను ఇలా వెళ్ళి అలా పట్టుకొని వచ్చేస్తాను. అలా అందరూ అనామికకి సపోర్ట్గా నిలిచారు. భావన అందరినీ చూస్తూ కృతజ్ఞతగా నమస్కారం పెట్టింది. 2 రోజుల తర్వాత భావన కాలేజ్కి వెళ్ళటం మొదలుపెట్టింది. అనామిక మాత్రం జోరుగా వర్షం పడుతుంటే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద 100 మంది తినగల పెద్ద బిర్యానీ హండీని పెట్టుకుంది. వేడి వేడి చికెన్ బిర్యానీ, ఇంట్లో స్వయంగా తయారు చేసిన స్వచ్ఛమైన బిర్యానీ అంటూ అక్కడ అమ్మటం మొదలుపెట్టింది అనామిక. అన్నయ్యలు, అక్కయ్యలు, చిన్నారి చెల్లెళ్ళు, వేడి వేడి చికెన్ బిర్యానీ తీసుకోండి. ఇంటి దగ్గర అన్ని మసాలాలతో ఎంతో రుచిగా నేనే స్వయంగా తయారు చేసిన బిర్యానీ. ప్లేట్ 120 రూపాయలు మాత్రమే అని ఒక్కసారి మూత తీసింది. అంతే, ఆ చుట్టుపక్కల కమ్మని చికెన్ బిర్యానీ వాసన వచ్చింది. బయట చూడచక్కని వర్షం, ప్లాట్ఫామ్ మీద తినగలిగిన వేడి వేడి రుచికరమైన చికెన్ బిర్యానీ. ప్లేట్ 120 రూపాయలు మాత్రమే. కమ్మని బిర్యానీ, కడుపు నిండా తినండి అంటూ అనామిక అరవటం మొదలుపెట్టింది. కొందరు బిర్యానీ తీసుకుని తినటం మొదలుపెట్టారు. తిన్నవాళ్లలో కొందరు, అమ్మా చికెన్ బిర్యానీ బాగుంది, అక్కా నీ చేతి వంట చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. 120 రూపాయలకి చక్కటి చికెన్ బిర్యానీ పెట్టావు తల్లి, నువ్వు చల్లగా ఉండాలి అంటూ దీవించారు. అనామిక మరింత సంతోషంతో ఆ వేడివేడి చికెన్ బిర్యానీ అమ్ముతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. తక్కువ వ్యవధిలోనే చికెన్ బిర్యానీ పూర్తిగా అమ్మేసింది అనామిక. ఆ రోజు చీకటి పడుతూ ఉండగా, ఏది ఏమైనా మొదటి రోజున నేను అనుకున్నట్టుగా చికెన్ బిర్యానీ అమ్ముడుపోయింది. ఈ డబ్బుల్ని భావన చదువు కోసం ఇలాగే పొదుపు చేస్తూ ఉండాలి అనుకుని వర్షంలో గొడుగు సహాయంతో ఇంటికొచ్చింది. తన కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురు చూస్తున్న భావన అనామిక అక్క వచ్చిందని సంతోషపడుతూ తలుపు తెరిచింది. భావన, ఈ డబ్బుల్ని లెక్కపెట్టు. బిర్యానీకి అయ్యే ఖర్చుని పక్కన పెట్టి వచ్చిన లాభాన్ని బుక్లో రాసి బీరువాలో దాచిపెట్టు. అక్క, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, డబ్బులు తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు డబ్బులు తీసుకో భావన. అనామిక దగ్గర భావన ఆ డబ్బు తీసుకుంది. అనామిక అక్కడి నుంచి వెళ్ళింది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అనామిక బిర్యానీ చేస్తూ ఉంటుంది. భావన తన గదిలో కూర్చొని చదువుకుంటుంది. ఇలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా వర్షంలో అనామిక ప్లాట్ఫామ్ మీద బిర్యానీ అమ్మటం మొదలుపెట్టింది. అడిగిన వాళ్ళకి బిర్యానీ ఇస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. 1 గంట తర్వాత ప్లాట్ఫామ్ మీదకు ఒక ట్రైన్ వచ్చి ఆగింది. విండో సీట్ దగ్గర కూర్చున్న రాహుల్ కమ్మని చికెన్ బిర్యానీ సువాసన వస్తుంటే ఆగలేకపోయాడు. అనామిక దగ్గర వచ్చి ఒక ప్లేట్ తీసుకున్నాడు. చకచకా తింటూ ఉంటాడు. అక్క, ఇది స్వయంగా మీరే తయారు చేశారా? అవును తమ్ముడు. ఏం బాలేదా? అదేం లేదక్క, హోటల్ కంటే చాలా బెటర్గా ఉంది. టేస్ట్ అయితే యమ్మీ. మీ చేతిలో ఏదో మహత్యం ఉందక్కా. చాలా సంతోషం తమ్ముడు. నా చెల్లి డాక్టర్ చదువు కోసం ఈ బిర్యానీ నేర్చుకున్నాను. ఇప్పుడు అదే గౌరవం ఇచ్చింది. నా చెల్లిని డాక్టర్ చదివేలా చేస్తుంది. వావక్క, మీరు బిర్యానీ అమ్ముతూ మీ చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నారా? గ్రేట్. డాక్టర్ చదవాలంటే చాలా డబ్బులు కావాలి కదా. అవును తమ్ముడు, నేను పడాల్సిన కష్టం పడుతున్నాను. చెల్లి కూడా చాలా బాగా చదువుకుంటుంది. అక్క, ఒక ఫుడ్ డెలివరీ యాప్కి మీ బిజినెస్ చెప్తాను. మీరు ఇంకా ఎక్కువ మందికి మీ బిర్యానీ రుచి చూపించొచ్చు, మరింత ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అని వివరంగా చెప్పాడు. అదే విషయాన్ని ఇంటికొచ్చి భావనకి చెప్పింది అనామిక. భావన కూడా సంతోషించింది. అనామిక ట్రైన్ బిర్యానీ అనే పేరుతో ఒక బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసింది. రైలు ప్రయాణికులకు ముందుగానే ఆర్డర్ తీసుకొని స్టేషన్ వద్ద డెలివరీ ఇవ్వటం మొదలుపెట్టింది. దాంతో ఇంటిల్లిపాదికి అదే జీవనాధారం అయ్యింది. ఏళ్లు గడిచాయి. భావన బాగా చదువుకొని డాక్టర్ పట్టా తీసుకుంది. అనామిక ఎంతో సంతోషించింది. ఇక ఆప్రాన్ వేసుకుని మెడలో స్టెటస్కోప్తో ఉన్న భావనని తీసుకుని ఇంటికొచ్చింది. శారదా, ప్రసాదు, రమేష్, వినోద్ అందరూ ఎంతో ఆనందపడ్డారు. చాలా సంతోషం చిన్న కోళ్ళ. ఇప్పుడు నువ్వు మామూలు బాగున్నవి కావు, డాక్టర్ బాగున్నవి. మనలాంటి పేదాళ్ళకి తక్కువ ధరలో మంచి వైద్యం చెయ్యాలి. అందరూ నిన్ను మెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య, మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను డాక్టర్ అయ్యేదాన్నే కాదు. మీరు చూపించిన ప్రేమాభిమానాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని వివరంగా చెప్పింది. ఓ వారం రోజుల్లో డాక్టర్ భావన అనామిక హాస్పిటల్ అనే పేరుతో ఒక చిన్న హాస్పిటల్ తెరిచింది. పేదవాళ్లకు తక్కువ ధరలో వైద్యం చేయటం మొదలుపెట్టింది. అనామిక రైల్వే స్టేషన్లో వేడివేడి చికెన్ బిర్యానీ అమ్మటం మాత్రం ఆపలేదు. ఓ పేద కోడలు వంటను ఆయుధంగా మార్చుకుని సమాజంలో గౌరవం సంపాదించటం అంటే చాలా గొప్ప విషయం. నైపుణ్యం, కాస్త ధైర్యం ఉంటే మహిళలకే కాదు, ఏ మనిషికైనా ఎదుగుదల సాధ్యమే. అడ్డంకులు ఎప్పుడూ వస్తాయి, కానీ పట్టుదల ఉంటే ప్రతి ట్రైన్ స్టేషన్ ఒక కొత్త అవకాశం అవుతుంది.
ఇది వాళ్ళటి కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.